సండే స్పెషల్గా చికెన్ కర్రీ అయితే చేశాను. చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ప్రిపేర్ చేసుకునేటంత ఈజీగా అయితే చూపిస్తున్నాను. ముందుగా చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, అలాగే ముందుగా నానబెట్టేసుకున్న జీడిపప్పు, నువ్వులు. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. మనం ముందుగా నానబెట్టేసుకున్న నువ్వులు, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా వేసి ఈ విధంగా పేస్ట్ లాగైతే చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్న ఈ చికెన్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ ముక్కలను అయితే మగ్గించుకోవాలి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, డెలిషియస్గా. ఈ విధంగా 2-3 నిమిషాల తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్న ఈ మసాలా పేస్ట్ని అయితే వేసుకొని అలాగే చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి ఒక ప్యాకెట్. ఈ విధంగా కావాలంటే గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జీడిపప్పు, నువ్వులు వేసింటాం కాబట్టి మనకి గ్రేవీ కూడా బాగా తిక్కగా వస్తుందండి. ముక్క బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత